నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం దృశ్యం 3 మూవీ గురించి మాట్లాడుకుందాం. దృశ్యం 3 కథ గత 2 భాగాల తర్వాత కొనసాగుతుంది. జార్జ్ కుట్టి మరియు అతని కుటుంబం గతంలో జరిగిన సంఘటనల ప్రభావం నుంచి పూర్తిగా బయటపడలేకపోతారు. ఈసారి దర్శకుడు కథను కేవలం థ్రిల్లర్గా కాకుండా కుటుంబం ఎదుర్కొనే మానసిక ఒత్తిడి మరియు నైతిక సంఘర్షణలపై ఎక్కువగా ఫోకస్ చేశాడు. పాజిటివ్స్: మోహన్ లాల్ నటన మరోసారి అద్భుతంగా ఉంది. ఎమోషనల్ సన్నివేశాలు బాగా వర్క్ అయ్యాయి. చివరి 20-30 నిమిషాల్లో టెన్షన్ మరియు థ్రిల్ పెరుగుతాయి. నెగటివ్స్: ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు. మొదటి 2 భాగాల్లో ఉన్న సస్పెన్స్ స్థాయిని పూర్తిగా అందుకోలేదని కొంతమంది విమర్శకులు పేర్కొన్నారు. కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం సినిమా కొంచెం డ్రాగ్ అయినట్లు అనిపించింది. ఫైనల్ వెర్డిక్ట్: మీరు దృశ్యం ఫ్రాంచైజీ అభిమానులైతే ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. అయితే మొదటి భాగం లాంటి షాకింగ్ ట్విస్టులు ఆశిస్తే కొద్దిగా నిరాశ కలగవచ్చు. ఎమోషన్స్ మరియు జార్జ్ కుట్టి పాత్ర ప్రయాణం కోసం మాత్రం సినిమా చూడదగ్గదే. నా రేటింగ్ 3.5 out of 5.